దారుసలాం వైపు ప్రధాన రహదారిపై రోడ్డు కుంగిపోవడంతో అందులో ఒక కారు, ఆటో, ట్రాక్టర్ చిక్కుకున్నాయి. ప్రధాన రోడ్డు కావడంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పలుమార్లు నాలా రోడ్డు కుంగిపోతుందని స్థానికులు మొరపెట్టుకున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు. నాలాకు సంబంధించిన రోడ్డును పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి పటిష్టంగా నిర్మించాలి. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయించడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నగరంలో నాళాల పునర్నిర్మాణం జరగక పదే పదే కుంగిపోతున్నాయి. ఇప్పటికీ 4 సార్లు కుంగిన అధికారులు, మున్సిపల్ అధికారులు ఒక్కసారి కూడా సంఘటనా స్థలానికి రావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్, మున్సిపల్ కమిషనర్ స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ చేసి చెప్పిన ఈ వెహికల్ తీసేసేది ట్రాక్టర్ అని నా ముందు తీసేసిండు. నేను పోయినాక మళ్ళా పెట్టిండు. అది పడిపోయింది, మొన్న కష్టం పడిపోయింది. అందులో వాళ్ళు అప్పుడే చెప్పినాము, ఒక్క మంత్రి రాలేడు, కాంగ్రెస్ లీడర్ రాలేడు, ఇప్పుడు పట్టించుకున్నాడు. రేవంత్ రెడ్డికి ఏం పిచ్చో ఏమో అని ఉస్మానియా కడతా అంటే ఇది మొత్తం అన్ని పొక్కలు పెట్టుకుని ఉస్మానియా కడతా అయిపోతాడు. ఇది ఫస్ట్ ఇది చూడమని చెప్పండి, తర్వాత ఉస్మానియా ఫస్ట్ అది పొక్కలు కూర్చి వేలు కట్టమని చెప్పండి. ఫస్ట్ యాక్షన్ తీసుకోకపోతే రేపు నుంచి అందరూ ధర్నా చేస్తారు, మొత్తం మార్కెట్ బంద్ చేస్తారు. ఇది సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా పెద్ద వాళ్ళు ప్రాణ నష్టం జరగలేదు. ప్రాణ నష్టం జరిగితే దానికి బాధ్యత రేవంత్ రెడ్డి అవుతాడు. अरे वेट ఉండమంట అదిలో పోతారా కింద पब्लिक पॉइंट ऑफ रोड ना इधर इधर पहले वहां आधा जा रहा हो जर इनका कुछ మూడు నాలుగు నెలల సంధి ఇది డిలాబిలేటెడ్ ఉన్నది. మన సంక్రాంతి అప్పుడు కూడా పడితే మీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కూడా నేను చేసిపోయినాను. ఎందు గురించి మాట చెప్తున్నానంటే, ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు ఎల్లంబర్తి గారు కూడా మెమరాండం ఇచ్చాం, మీకు కాపీ పెడతాను. సార్ ఇది డిలాబిలేటెడ్ ఉన్నది, ఇది పడిపోయే పరిస్థితి ఉన్నది, డేంజర్ ఉన్నది. మీరు ఏదైతే స్పెషల్ టీం పెట్టి ఒకసారి ఎన్క్వైరీ చేయండి. 40-50 ఏళ్ళ నుంచి ఇది కట్టింది ఉన్నది, పడిపోయే ప్రమాదం ఉంది అంటే చిన్న చిన్న ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కనుక ఈ రోజు నేను ఎల్లంబర్తి గారిని కలిసి ఆయన ఏమంటాడు, మీరు జోనల్ కమిషనర్ కు కలిసినవా? జోనల్ కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళాడు. ఎల్లంబర్తి గారు మీరు వెళ్ళరు, మీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ వెళ్ళరు. మళ్ళీ ప్రజలు సావాలా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను హెచ్చరించడం జరుగుతుంది. ఎందు గురించి మాట చెప్తున్నానంటే, 1000 మంది వచ్చిపోతారు. ఇక్కడ గ్యాడర్ వేయాలని చెప్పి కూడా ఎన్నో రోజుల కింద చెప్పిన ఇక్కడ గోడామ్స్ ఉన్నాయి, లారీలు వస్తున్నాయి అంటే ఏ ఆఫీసర్ పట్టించుకోడు. కనుక ఎల్లంబర్తి గారు ఖబర్దార్, నీకు చెప్తున్నా నేను, నువ్వు ఇప్పటి వరకు ఒక ఆఫీసర్ రాలే ఇడికి అంటే మీ ఆఫీసర్లు ఎక్కడ పోయినరు, మీరు ఎక్కడ పోయినరు? ఇళ్లలో పండుకుంటారా? ప్రజల సాగులతో చెలగాట మారుతున్నారా మీరు? ఇది పద్ధతి కాదు. మున్సిపల్ అధికారులకు హెచ్చరించడం జరుగుతుంది. నా డిమాండ్ ఫస్ట్ విద్యాధర్ గారిని సస్పెండ్ చేయాలి, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గారిని. నేను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ కాపీలు పెడతాను, దీని మీద ఎవరు పట్టించుకోరు. మేము చేస్తున్నామంటారు. అధికారులు ఇస్తుంటూ ఉన్నప్పుడు కమిషనర్ గాని, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గాని, జోనల్ గాని రావాలి. ఇక్కడ ఏం జరుగుతుంది చూడాలి. మీరు ఖాళీ కింద అధికారులకు ఏకి పంపిస్తే ఏం చేస్తారండి? కనుక బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటది, ప్రజల పక్షాన మేము ఉంటాము. ఏది ఏమన్నా ప్రజలకు ఏదన్నా జరిగినట్టయితే కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది, మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరించడం జరుగుతుంది. ఎందు గురించి అంటే, మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మా కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి గారు ఉండే
ఏదన్నా కొద్దిగా జరిగినట్టుంటే రివ్యూ మీటింగ్ చేసేసి ఎట్లా సాల్వ్ చేయాలనేది కూర్చొని అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుండే. ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఈ ప్రభుత్వంలో 13 నెలలు అయింది, ఏం జరుగుతుంది? గిదా 3 సార్లు పడిపోయింది. ఏం చేస్తున్నారు మీరు? డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలి. కమిషనర్ గారు మీరు గిట్ట వీటి మీద యాక్షన్ తీసుకోకపోతే మీ భర్తాము హెడ్ ఆఫీస్ కాడ కూడా ప్రజలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ధర్నా చేస్తాము. మిమ్మల్ని సీట్ మీద కూర్చునే లేక కూడా చేయమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరించడం జరుగుతుంది. నాలా ఉన్నది, ఇది ఎక్కడి నుంచి అసలు దీని అధికారులు ఎందుకు దీనిపైన అంటే ఇన్స్పెక్షన్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది ఎక్కడి నుంచి ఈ పురాతనమైన నాలను తీసి కొత్త నాలను కట్టాలని చెప్పారు. నేను 35 ఏళ్ల రాజకీయ చరిత్ర నాది గోషామేల్ నియోజకవర్గంలో. నీకు అఫ్జల్ సాగర్ నుంచి నాలా వస్తుంది, నీకు ఇదంతా పడిపోతుంది ఎట్లయినా. మళ్ళా నేను అదే రోజు ధర్నా చేసిన రోజు ఇదే ప్రెస్ ముఖాన్ని చెప్పడం జరిగింది, అన్న ఇది ఎక్కడో జరుగుతున్నది మళ్ళా పడుతుందని కూడా చెప్పడం జరిగింది. పండుగ అయ్యింది, 14-15 తారీఖు ధర్నా చేశాను మీ పక్షంలో, ఏమి ప్రాబ్లం లేదా చేస్తున్నామని చెప్పారు. పక్కకు కూడా కట్టెల మండి ఉన్నది, అక్కడ స్లాబ్ వేస్తున్నారు, ఆ లోపల మట్టి వేస్తున్నారు. కనుక మున్సిపల్ అధికారులు ఖబర్దార్, మేము మిమ్మల్ని పని అయ్యే వరకు వదిలే ప్రసక్తి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఎందు గురించి అంటే 40-50 ఏళ్ల సంది నాల ఉంది అక్కడ దారుసలాం, అక్కడికి అఫ్జల్ సాగర్ నాల నుంచి ఇక్కడ నుంచి మీకు టెలిఫోన్ ఎక్స్చేంజ్ కానీ ఉస్మాన్ గంజ్ కానీ, మళ్ళీ ఇప్పుడు వర్షాకాలము అందరి ఇళ్లలో పోతే ఈరోజు ప్రజలను తీసుకొని మీకు ఫోటోలు పెడతాను. కమిషనర్ గారిని కలిశాను, ఆయన ఏమంటారు జోనల్ కమిషనర్, అయ్యా నువ్వెందుకు పీకనీకున్నావా, నువ్వు మున్సిపల్ కమిషనర్వి, నేను హెచ్చరిస్తున్నాను, నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు మాట్లాడాలి. జోనల్ కమిషనర్ దగ్గర మాకు తెలియదా? మాకు నువ్వు కమిషనర్ కనుక నువ్వు రెస్పాన్సిబిలిటీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నేను చూస్తానని చెప్పాలి. జోనల్ కమిషనర్ కలమంటావా? ఈ రోజు నేను కలిసి 3-4 గంటలు అయ్యింది, ఈ రోజు పక్షాన్ని పడిపోయింది. కనుక నువ్వే బాధ్యత వహించాలా మున్సిపల్ కమిషనర్ గారు. ఎందు గురించి చెప్తున్నానంటే నువ్వు నాకేం చెప్తావు? జోనల్ని కలమంటావా? మాకు తెలియదా ఎవరిని కలిసేది? నీ దగ్గర 2 నుంచి 5 కూర్చొని కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితిలో మళ్ళీ ఇది పడిపోతుంది నాకు తెలుసు. నేను ఆ రోజు కూడా మీకు మీడియా ముఖాన్ని నేను చెప్పడం జరిగింది, ఇది ఎన్నో మళ్ళీ పడిపోతుంది. ఎక్స్పోర్ట్స్ అని ఇది ఒకటి ఇది చేయాలి బాగుంటది. లేని పక్షంలో ప్రజల ఒక్క మనిషి కూడా పడ్డాడంటే మనిషి దొరకడు, వాటర్ అంతా స్పీడ్ లో పోతాయి. కనుక బీఆర్ఎస్ పార్టీ మా గవర్నమెంట్ అండి, కేటీఆర్ గారు ఇట్లయితే నివాసం ఇక్కడే, నా షాప్స్ ఇక్కడే, నేను ఇక్కడ పుట్టిన ఇక్కడే ఉంటా గోషామేళ్ళ. ఇక్కడ దుఃఖంలో ప్లైవుడ్ షాప్స్ ఉన్నాయి, టింబర్ డిపోస్ ఉన్నాయి. ఇది కొత్త కాదు, ఇంత 20 years కింద ఒకసారి అయింది, 10 years కింద. రీసెంట్ గా మొన్న ఒక పడ్డది నాలా, అది రిపేర్ అయినాక మళ్ళీ ఇంకో నాలా పడ్డది. ఇది 3వ నాలా, అంటే అదే నాలా కంటిన్యూషన్ గా పడుతూ పోతుంది. లాస్ట్ టైం మేము చెప్పినాము ఈ నాల మొత్తం ఇన్స్పెక్షన్ చేయాలి, చేసిన తర్వాత మీరు స్టీల్ ఏదైతే వాడుతుండ్రో బ్రిడ్జ్ కి వేసేది యాంటీ కరోజన్, ఇది లెక్కించి నాలా అంటే అలాగే కెమికల్స్ ఉంటాయి, గ్యాస్ వస్తుంది, ఆ గ్యాస్ స్టీల్ తినేస్తుంది. మేము లాస్ట్ టైం కూడా మేము మున్సిపల్ వాళ్ళకు చెప్పాల్సింది చెప్పినాము కమిషనర్ వాళ్ళకు. కమిషనర్ చెప్తే, ఏఈ చెప్తే, డిఈ చెప్తే ఎవరు పట్టించుకోలేదు. దీనికి ఇప్పుడు ఎట్లైనా ఖర్చు పెడుతున్నారు. స్టీల్ అనేది యాంటీ కరోజివ్, రస్ట్ పడదు, గ్యాసెస్ తట్టుకుంటది. అలాంటి స్టీల్ పెట్టమంటే ఏదో టూత్ పాలిష్ గా వేస్తున్నారు పోతున్నారు. ఇంతవరకు ఒక పెద్ద ఆఫీసర్ ఎవరు రాలే, ఏఈ కూడా రాలే. అయ్యో ఆయన పేరు క్యానామే ఉంటా మహేందర్ వచ్చి చూసిపోతాడు, ఏదో కాంట్రాక్ట్ ఇస్తాడు. ఆ కాంట్రాక్టర్ ఏం తెలియదు, తెలిసినో తెలియదు. ఒక మంచి ఇంటెలిజెంట్ కాంట్రాక్టర్ లేకుండా రీజనబుల్ ఏదైనా రెప్యూటెడ్ కాంట్రాక్టర్ ఇస్తే దీనికి ఎందుకు పడుతుంది, రీజన్ ఏంది అది కనుక్కుంటలేదు, రీసెర్చ్ లేదు. ఆర్డర్ అది ఇచ్చిన కాంట్రాక్ట్ ఇస్తుండ్రు, పైసలు తీసుకుంటారు, వేసి పడేస్తుండ్రు. నేను ఖచ్చితంగా చెప్తున్నానంటే ఈ కాంగ్రెస్ లో చిత్తశుద్ధి లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లా ఎవరు మినిస్టర్ గాని, మంత్రి గాని, ఇన్ఛార్జ్ మంత్రి గాని, ఎవరైనా ఇక్కడ నాలా పడితే 10 మినిస్టర్లు వస్తారు, ఇన్ఛార్జ్ మినిస్టర్లు వస్తారు, ఎవరు ఇక్కడ అన్యాయంగా ఎక్కడ చూడలేదు. నేను చేయాలంటే మంచిగా చేయాలి. డబ్బులు ఏంది, ప్రజల డబ్బు, ఇది ట్యాక్స్ డబ్బులు, సొంత డబ్బులు కాదు. చేసేది ఏదో మంచిగా స్టీల్ డిజైన్ కాంట్రాక్టర్లు మంచిగా పట్టుకొని, మంచి ఇంజనీర్ పట్టుకొని, కాంట్రాక్టర్ మంచి ఇంజనీర్ పట్టుకొని చేయాలి. అలాంటి కారు, ఒక వ్యాన్, ఒకటి కాంట్రాక్టర్ కూడా బండి పడిపోయింది. మొన్ననే చెప్పినాం మనం,
ఇది పోతుంటే ఇక్కడ డీప్ అవుతుంది, ఇక్కడ వస్తుంది అని నా స్థలంలో వాళ్ళకి ఇప్పుడు స్థలం ఇచ్చి ఆడ స్టీల్ వేసుకుంటున్నారు. నా స్థలంలో, నా సొంత స్థలంలో నాకు గోడగులు బట్టి స్టీల్ వేయించిన, మళ్ళా ఇంకోటి ట్రాక్టర్ క్రేన్ పెట్టించి నేను చేపిస్తున్నా. నేను ఇలా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ ఏమో ఏదో నడుస్తుంది అయిపోయింది కదా అని చేస్తున్నారు, కానీ దీనివల్ల చాలా నష్టం జరిగిపోతుంది. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకుంటే, ఈ కమిషనర్ గారు యాక్షన్ తీసుకోకుంటే పెద్ద ఎత్తున ధర్నా మేమే చేస్తాం. బీజేపీ పార్టీ నుంచి మా రాజా సింగ్ గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ధర్నా ఇస్తారు. లేకుంటే కష్టం అవుతుంది వీళ్ళకు. మేము పని చేయనియాం ఇక్కడ గోషామైల్, కానీ ఇక్కడ పని చేయకుండా పెడతాం. నేను ఈ గోషామైల్ నివాసిని. గోషామైల్లో నా బిజినెస్ ఉన్నాయి, నా ఇల్లు ఉన్నాయి. ఇక్కడ మేము 40 సంవత్సరాలు చూస్తున్నాము ఈ నాలా ఎట్లా ఉంటది, ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఎట్లా ఉంటది అని. దీనికి టెక్నికల్ గా టీం తీసుకొని గవర్నమెంట్ చిత్తశుద్ధితోని ఒక ఇంజనీర్స్ కూడా ఒక మంచి రెప్యూటెడ్ ఇంజనీర్స్ తీసుకొని ఈ నాలాను పరిశీలించి దాన్ని స్టడీ చేసి, ఇప్పుడు ఇంత పెద్ద నాలలో ఒక ఓపెనింగ్ లేదు. ఓపెనింగ్ లేకుండా గ్యాస్ ఎక్కడ పోతుంది? గ్యాస్ ఏం చేస్తుంది అంటే స్టీల్ తినేస్తుంది, సిమెంట్ తినేస్తుంది. దీని గురించి లాస్ట్ టైం కూడా చెప్పినాం మేము కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు, డిఈలకు, ఈఏలకు. పెద్ద ఆఫీసర్ ఎవరు రాడు ఇక్కడ, చిన్న ఆఫీసర్ పంపిస్తాడు. వాళ్ళకి లిమిట్ ఎంత ఉంటుందో వాళ్ళకి తెలుసు. పెద్ద ఆఫీసర్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఒక టెక్నికల్ టీం అపాయింట్ చేసి దీన్ని స్టడీ చేయాలి. లేకుంటే గోషామైల్ ప్రాంతం మొత్తము ఈ నాలా ఎంత అఫ్జల్ సాగర్ నాలా 15 కిలోమీటర్ నాలా. ఇది ఈ 15 కిలోమీటర్ నాలా వల్లపల్లికించి దారుసల్లంకించి ఇక్కడికి, దారుసల్లంకించి గోషామైల్, చాక్నావాడి, మళ్ళా ఏక్మినార్, ఇక్కడికించి ఇక్కడ బేగం బజార్, సిద్దంబర్ బజార్, బేగం బజార్ పోతుంది. అక్కడికి పడుకుంటూ వస్తే కూడా ఈ గవర్నమెంట్లు, వచ్చే గవర్నమెంట్లు ఎప్పటి వరకు పట్టించుకోవడం నాదులు లేకుండా అయిపోయినారు. ఏదో టూత్ పాలిష్ గా పనిచేసి వాళ్ళు చేసుకుంటారు. నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీని ఒక టెక్నికల్ టీం పెట్టి కమిటీ చేసి దీన్ని శాంక్షన్ చేయాలని చెప్తున్నాను. ఈ స్టీల్ వాడేది కూడా మామూలు స్టీల్, బిల్డింగ్ లో వాడే స్టీల్ వాడుతున్నారు. యాంటీ కరోసివ్ స్టీల్ వాడాలని లాస్ట్ టైం కూడా చెప్పాను, పట్టించుకుంటలేదు. దీన్ని గవర్నమెంట్ తీసుకోవాలి. సీఎం గారికి హెచ్చరిస్తున్నాము. గోషామైల్ ప్రాంతాన్ని ఇట్లనే నెగ్లెక్ట్ చేసి ఏది మన గాంధీ ఉస్మానియా హాస్పిటల్ తెచ్చి పెడతా అంటుండు. ఈ ట్రాఫిక్ దీనికి ఉస్మానియాకి తెచ్చి పెడితే చూడండి మేము గతే మెథడ్ గోషామైల్ది. గోషామైల్ గ్రౌండ్ కూడా ఆల్మోస్ట్ ఎఫ్టీఎల్ చుట్టుపక్కల నాలాలతో సరౌండింగ్ ఉంది. ఆ సరౌండింగ్ నాలాలు రేపు పెద్ద వర్షం పడితే ఆయన ఉస్మానియా కడితే ఉస్మానియాలో కూడా నీళ్ళు వచ్చేస్తుంది. దాన్ని ఆలోచించుకొని చేయమంటారని కోరుకుంటున్నాను. गिर जाएगी इधर से जा सकते हैं मामा। इससे पहले भी 3 साल 2 साल के नीचे भी ये गोशामैल का नाला, इसको अफजल सागर नाला बोलते, अभी तक 3 बार गिर गया। ये इससे पहले गिरे, ये भी हमारे एमएलए साहब की राजा सिंह जी ने बोले ये नाला निजाम का परेड का है, और उसके बाद में लास्ट टाइम 10 साल से नीचे कांग्रेस गवर्नमेंट थी जब भी तोड़ा हुआ। ये क्वालिटी बरोबर नहीं रहने से, और इसके नाले पे ढक्कन यहाँ से लेके वहां तक ढक्कन नहीं है। ढक्कन नहीं रहने से क्या गैस फॉर्म होके जो अंदर का स्टील रहता और जो रहती जो वो डैमेज होके नाला कभी भी उसकी क्वालिटी खत्म हो जा रही। ये आज से नहीं वहां से हो रहा। ये एफटीएल में उस्मानिया भी आता, और गोशामैल को डेवलपमेंट करने के लिए सीएम जी उस्मानिया बनाता बोल रहे, मगर गोशामैल को नाश करने के लिए उस्मानिया बना रहे। और गोशामैल की जनता खामोश नहीं बैठेंगी। गोशामैल की जनता सीएम की गर्दन झुकाएंगी या उस्मानिया नहीं बनाने देंगी। ये हालत ऐसी है गोशामैल की। ये सराउंडिंग नाले, ये हालत ऐसी है, नाला सराउंडिंग एरिया में भी पानी किधर से जाता बोलते गोशामैल उस्मानिया के बाजू से जाता। वहां से ये कहां से आता? मेहदीपट्टनम मिलिट्री एरिया से लेके आता पानी, मिलिट्री एरिया से लेके यहाँ से उस्मानिया में
मुसी में मिलता, मगर उसके जो गोशमल में उस्मानिया बना तो बोले उसके बाजू से ही जा रहा। फिर ये हालत ऐसी है तो कल नाला गिर गए तो उस्मानिया की हालत क्या होगी। इसीलिए हम बोल रहे हैं कि उस्मानिया यहाँ नक्को बना के यहाँ की पब्लिक को हेल्प करो, यहाँ का नाला रिमॉडलिंग करो, यहाँ का पूरा काम यहाँ से लेके जो अब्दुल सागर नाला है कितना डैमेज है उतना पूरा पोर्शन खत्म करो, टुकड़े टुकड़े करके यहाँ के हवाम को हर दो दिन को क्या होता क्या नहीं होता बोल के प्रॉब्लम में है, तब नाला गिर जा सकता, आने वाले को दिक्कत है, कभी भी कुछ भी हो सकता। इसका पूरी तरीके से यहाँ के कमिश्नर, यहाँ के इंचार्ज मिनिस्टर और रेवंत रेड्डी जी यहाँ के सीएम इसके पूरी जिम्मेदार होंगे।